బంగాళాఖాతంలో ప్రస్తుతానికి 2 అల్పపీడనాలనేది కేంద్రీకృతం అయి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క అల్పపీడనాల ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏ తేదీల నుంచి ఏ తేదీల వరకు భారీ వర్షాలు కురవబోతున్నాయి అనే విషయం గురించి మీకు ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. ఈ యొక్క శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి ప్రస్తుతానికి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు బంగాళాఖాతంలో ప్రస్తుతానికి 2 అల్పపీడనాలు అనేటువంటివి ఏర్పడి కొనసాగుతూ ఉన్నాయన్నమాట. సో ఒకటి వచ్చేసి ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనుక ఈ శాటిలైట్ ఇమేజ్లో అబ్జర్వ్ చేసినట్లయితే ప్రస్తుతానికి ఒక అల్పపీడనము ఈ శ్రీలంక, తిరువనంతపురం ఈ యొక్క ప్రాంతాల మధ్యలో కేంద్రీకృతం అయితే అయిందనమాట. ఓకేనా. మరొకటి వచ్చేసి ఈ యొక్క దక్షిణ అండమాన్ సముద్రంలో అయితే కేంద్రీకృతం అయితే అయ్యింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎల్ అని సింబల్ లాగా. ఎల్ అంటే మనకు లో ప్రెజర్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా తుఫాన్లు అనేటువంటివి ఆల్రెడీ మనకు ఇక్కడ 2 అయితే కేంద్రీకృతం అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఆల్రెడీ ఈ శ్రీలంక సమీపంలో ఏర్పడి ఉన్నటువంటి అల్పపీడన ప్రభావంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో తిరుపతి, చిత్తూరు, కడప, తడ, దాని తర్వాత సూళ్ళూరుపేట, వెంకటగిరి, గూడూరు, కావలి, నెల్లూరు, ఈ చిత్తూరు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో గత 2 రోజుల నుంచి కూడా మోస్తరుగా నుంచి కొంచెం మెండుగా వర్షాలు అనేటివి పడుతూ ఉన్నాయన్నమాట. సో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే గత 2 రోజుల నుంచి కూడా ముఖ్యంగా ఈ తిరుపతి, చిత్తూరు, అనంతపురము, కడప, కర్నూలు, దాని తర్వాత వచ్చేసి ఈ యొక్క నెల్లూరు, కావలి, గుంటూరు, ఒంగోలు ఇక్కడ వరకైతే గత 2 రోజుల నుంచి వర్షపాతం అనేది నమోదవుతూనే ఉందన్నమాట కంటిన్యూగా కూడా. ఓకేనా. సో అయితే ఈ 2 అల్పపీడనాలు అనేటువంటివి మనకు ఒకే దగ్గరికి వచ్చి చేరాయంటే మనకు బీభత్సంగా వర్షాలు అనేటువంటివి వచ్చేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట. సో ఇదే విధంగా కదులుతుంది ఈ అల్పపీడనం అనేది. అండ్ అలాగే ఇది కూడా ఇక్కడిక్కడే కేంద్రీకృతం అయితే అవుతూ ఉందన్నమాట. ఇది రానున్నటువంటి రోజుల్లో. ఓకేనా. ఇక్కడిక్కడే తిరుగుతుంది. ఇన్ కేస్ ఇది కనుక కలిసినట్లయితే ఇది కూడా సో మనకు ఇప్పుడు 2 అల్పపీడనాలు అనేటువంటివి కలిసిపోయి ఎక్కువగా అత్యధికంగా అయితే వర్షపాతం అనేటువంటిది నమోదయ్యేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట. యాక్చువల్గా ఇది మనకు ఇట్లా వెళ్ళిపోయి ఈ అరేబియా సీస్లో తీరం అయితే దాటేస్తుందని అనుకున్నాం. బట్ అయితే ఇదైతే ఇట్లా వెళ్ళడం లేదు. మనకు ఇక్కడే కేంద్రీకృతం అయితే అవుతూ ఉందన్నమాట. మనకు 27వ తారీఖు వరకు కూడా ఈ ద్రోణి అనేది ఇక్కడే కేంద్రీకృతం అయితే అవుతూ ఉంది. అందుకొరకు చెప్తూ ఉన్నాను. సో ఈ యొక్క అల్పపీడనం అనేది మనకు ఆల్మోస్ట్ ఆల్ 27, 28 తారీఖుల కల్లా మన ఏపీకి దగ్గరగా అయితే రావడం జరుగుతుంది ఈ పొజిషన్లోకి కరెక్ట్గా. ఓకేనా. సో ఇక ఈ అండమాన్ నికోబార్లో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి దగ్గరగా వచ్చే కొందే వర్షాలు అనేటువంటివి ఎక్కువగా నమోదవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్లో మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకొంచెం డెప్త్గా చూడవచ్చు. మీరు ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతానికి ఇది మనకు 26వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఇక్కడ ఒకటైతే ఏర్పడింది అల్పపీడన ద్రోణి అనేది. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు ఈ శ్రీలంక సమీపంలో ఏర్పడింది. మనకు ఇప్పటికీ కూడా ఇక్కడే తిరుగుతూ ఉందన్నమాట. సో దీని ఎఫెక్ట్ వచ్చేసి మనకు ఎక్కువగా తమిళనాడు మీద అయితే చూపించింది గత 2 రోజుల నుంచి. అండ్ అలాగే దీంతో పాటుగా తమిళనాడు, చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా మోస్తరుగా నుంచి కొంచెం మెండుగా వర్షాలు అయ్యేటువంటి పడడం జరిగాయి అనమాట. ఇన్ కేస్ ఇవి 2 కూడా ఒకటి అయినట్లయితే ఓకేనా. సో ఇవి 2 ఒకటైనట్లయితే మనకు ఎక్కువగా అత్యధికంగా వర్షపాతం అనేది ఎదురయ్యేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట. చూద్దాం ముందు రోజుల్లో వెదర్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందో. సో మనకు ఎప్పటికప్పుడు మనం ఎప్పటికప్పుడైతే మనం చెప్పలేమన్నమాట. ఇవి 2 కలవచ్చు, లేదనుకుంటే ఇది ఎట్లా వచ్చేసి స్థిరమైన దాటేసేయచ్చు అనమాట. చెప్పలేం. సో ఎప్పటికప్పుడు చేంజెస్ అయితే అవుతూ ఉంటాయి ఈ యొక్క వాతావరణ పరిస్థితులు అనేటువంటివి అనుకూలంగా. అందుకొరకు చెప్తూ ఉన్నాను. ఇక ఈ అండమాన్ సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి అనేది ఇక్కడ విజయవాడ, విజయనగరము ప్రాంతాలకు దగ్గరగా వచ్చి ఒరిస్సా, విశాఖపట్నం ఈ 2 తీరాల మధ్యలో తీరం అయితే దాటేస్తుంది అనమాట.
సో, ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క తుఫాన్ అనేది తీరం దాటేటప్పుడు బీభత్సంగా మనకు ఎదురుగాలితో కూడుకున్నటువంటి వర్షాలనేటువంటివి నమోదయ్యేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చనమాట. ఓకేనా? సో, కాబట్టి ముందు ముందు రోజుల్లో స్కూల్స్‌కి, కాలేజెస్‌కి హాలిడేస్ కూడా ప్రకటించొచ్చు. సిట్యుయేషన్ బేస్ చేసుకొని చూద్దాం. వెదర్ ఏ విధంగా మారుతుందో దాన్ని బట్టి అయితే చూద్దామండి. నేను కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను గైస్. మీరు రెగ్యులర్‌గా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.